రసాయనిక సేద్యం కన్నా సేంద్రియ సహజ వ్యవసాయంతోనే రైతులకు పుడమికి మేలు జరుగుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేసిన సేంద్రియ పంటల్లో దిగుబడి, రైతుల ఆదాయం పెరిగినట్లు తేలింది. 2004 నుంచి 2020 మధ్య దేశవ్యాప్తంగా సేంద్రియ సహజ వ్యవసాయంపై లాభాల పేరిట సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. సేంద్రియ సేద్యంపై కేంద్ర ప్రభుత్వం తరపున దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 19 చోట్ల ప్రయోగాల కోసం భారత వ్యవసాయ వ్యవస్థల పరిశోధన సంస్థ IIFSR ప్రత్యేకంగా ఓ పైలట్ ప్రాజెక్టుని అఖిల భారత సేంద్రియ వ్యవసాయ ప్రాజెక్టు నెట్వర్క్ పేరిట అమలు చేసింది. ఈ ప్రయోగాల వివరాల ఆధారంగా నివేదిక తయారు చేసింది. మొత్తం 16 రాష్ట్రాలలో 19 చోట్ల 74 రకాల పంటల సాగుపై సేంద్రియ సహజ పద్ధతుల్లో శాస్త్రీయంగా ప్రయోగాలు చేశారు. ఆ 16 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లేవు. కానీ మహారాష్ట్రలో కొందరు రైతులు ఆసక్తితో సేంద్రియ పద్ధతుల్లో పండ్లు, కూరగాయలు, వరి, పప్పుధాన్యాలు సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. సేంద్రియ సేద్యంలో భాగంగా పూర్తిగా 100% సేంద్రియ పదార్థాలను ప్రకృతి వనరుల నుంచి తీసుకుని తొలి ప్రయోగం చేశారు. రెండో ప్రయోగంలో 75% సేంద్రియ పదార్థాలతో సాగు చేసి వాటికి గోమూత్రం, పంచగవ్యం, రైజోబాక్టీరియా, వానపాముల ఎరువు, మరో 25% రసాయన సూక్ష్మ పోషకాలు కలిపి వాడారు. 4వ రకం ప్రయోగంలో సగం సేంద్రియం, మిగిలిన సగం రసాయనాలతో ప్రయోగాలు చేశారు. మొత్తం 31 రకాల పంటలు సాగు చేయగా వీటిలో 5 రకాలు ఆహార పంటలున్నాయి. మొత్తం 504 సార్లు పంటల దిగుబడులు రాగా వాటిలో 41% సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంటల నుంచి అధిక దిగుబడి వచ్చింది. మరో 33% సేంద్రియ రసాయనాలు కలిపి వాడిన సమగ్ర వ్యవసాయంలో అధిక దిగుబడి వచ్చింది. 26% పూర్తిగా రసాయనాలతో సాగులో దిగుబడి ఎక్కువ రావటం గమనార్హం. కూరగాయలు, నూనె గింజలు, తృణధాన్యాల పంటల దిగుబడి సేంద్రియ సేద్యంలోనే అధికంగా వచ్చింది. మొత్తం 31 రకాల పంటల్లో 14 రకాల దిగుబడి 20% మించి ఎక్కువగా సేంద్రియ సేద్యంలో రావటం గమనార్హం. ఆలుగడ్డ, చిక్కుడు, బెండ, మినుము, కంది, శనగ, ధనియాలు, మిరియాలు, బాస్మతి రైస్, వరి, మొక్కజొన్న పంటల్ని బజౌరా, భోపాల్, కాలికట్, ధార్వాడ్, లుధియానా, పంత్నగర్, ఉమాయం, గ్యాంగ్టక్, మోదీపురం, నరేంద్రనగర్, తిరువనంతపురంలలో సాగు చేసి ఫలితాలను నమోదు చేశారు. మొత్తం 18 సీజన్లను పరిశీలిస్తే 14 సార్లు అధిక దిగుబడి సాధ్యమైంది. ఒక సీజన్లో సేంద్రియ పద్ధతిలో ఆలుగడ్డ వేసి మరో సీజన్లో మొక్కజొన్న, బెండ, బాస్మతి బియ్యం, సాధారణ వరి, బ్రకోలీ పంటలను వరుసగా ఒక్కో సీజన్లో రాంచీ, పంత్నగర్, మోదీపురంలో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేశారు. జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఒక సీజన్లో వరి, మరో సీజన్లో ఆలుగడ్డ సాగు చేస్తే మొత్తం 120 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. బెంగళూరులోని జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బొప్పాయి పంటను సేంద్రియ పద్ధతిలో సాగు చేయటం వల్ల పండులో కెరోటినాయిడ్స్, లైకోపిన్స్ వంటివి అధికమై పండు నాణ్యతగా ఉంది. మామిడి, దానిమ్మ, ద్రాక్ష, బత్తాయిలో సేంద్రియ సాగుతో నాణ్యత పెరిగినట్లు తేలింది. దీర్ఘకాలిక సాగు కాలాలను బేరీజు వేసి చూస్తే సేంద్రియ సేద్యం మేలని తేలింది. పశువుల వ్యర్థాల ఎరువుతో పాటు వానపాముల ఎరువు, కోళ్ల పెంట, అరటి పండ్ల వ్యర్థాలు, పచ్చి రొట్ట పైర్లు, ద్రవరూప జీవన ఎరువులు, జీవామృతం, బీజామృతం, ఘన జీవామృతం, పంచగవ్య, భాస్వరం కరిగించే బ్యాక్టీరియా, అజిటోబాక్టర్, రైజోబాక్టీరియా వంటివి సేంద్రియ సహజ సేద్యంలో వాడారు. సేంద్రియ సేద్యం ప్రారంభించి 5 ఏళ్ల పాటు పంట సాగు వ్యయం సగటున పరిశీలిస్తే హెక్టారుకు 55,395 రూపాయల చొప్పున లాభం వచ్చింది. సేంద్రియ ఎరువులను మార్కెట్లో కొని పంటలకు వాడితే సేంద్రియ సేద్యానికి సాగు వ్యయం ఎక్కువవుతోంది. కానీ సొంత ఎరువుల నుంచి ఎరువు ఉత్పత్తి చేసుకుంటే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. మొత్తం 13 కేంద్రాల్లో 61 రకాల పంటల సాగులో 49% ఆదాయం అధికంగా వచ్చింది. గరిష్టంగా
హెక్టార్కి 2,76,350 రూపాయల ఆదాయం వచ్చింది. రసాయనాలు వాడిన పంటల కన్నా సేంద్రియ పంటలపైనే లాభాలు ఎక్కువ ఉన్నట్లు తేలింది. మొత్తం 12 కేంద్రాల్లో సాగు చేసిన పంటలపై 5 ఏళ్ల సగటు ఆదాయాన్ని పరిశీలిస్తే హెక్టారుకు 63,843 రూపాయల చొప్పున నికర ఆదాయం వచ్చింది. సేంద్రియ పంటల సాగు వల్ల భూమిలో నత్రజని, భాస్వరం, పొటాషియం, మొక్కలకు మేలు చేసే బ్యాక్టీరియా పెరిగింది. జీరో బడ్జెట్ సహజ సేద్యం వల్ల భూగర్భ జలాల అధిక వాడకం తగ్గుతుంది.